ఒకరోజు ఒక యువకుడు తన తల్లిని, అమ్మా, నువ్వు నా కోసం ఎన్నో త్యాగాలు చేశావు. ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను, మంచి ఉద్యోగం చేస్తున్నాను, నీ బాధలన్నీ తీర్చాలని ఉంది, నీకేం కావాలో చెప్పు అని అడిగాడు. అమ్మ చిరునవ్వుతో, నాకేం అవసరం లేదు బాబు, నువ్వు బాగుంటే చాలు అని చెప్పింది. అయితే కొడుకు పట్టుదలగా, అమ్మా, ఏదైనా కోరిక ఉంటే చెప్పు, తప్పకుండా నేను సంతోషపెడతాను అని అన్నాడు. దానికి అమ్మ కాసేపు ఆలోచించి, నాకొక చిన్న కోరిక ఉంది, నువ్వు ఒక్కరోజు నా స్థానంలో ఉండి గడపగలవా అని అడిగింది. దానికి కుమారుడు అంగీకరించాడు. మరుసటి రోజు కొడుకుని, బాబు, నువ్వు ఈ రోజు నన్ను చూసుకుంటానని చెప్పావు కదా, సరే ముందుగా ఇక్కడ కూర్చో అంటూ కొడుకు చేతికి అన్నం ఉన్న చిన్న గిన్నెను ఇచ్చింది. ఇప్పుడు నేను నీకు చిన్నప్పుడు ఎలా అయితే అన్నం తినిపించానో నాకు కూడా అలాగే తినిపించు అని అడిగింది. దానికి కొడుకు సంతోషంగా అన్నం ముద్దను తీసుకుని తల్లికి తినిపించసాగాడు. మొదటి ముద్దను తల్లికి తినిపిస్తుండగా తల్లి ఆ ముద్దను నోట్లో నుంచి బయటకు ఊసింది. తరువాత రెండో ముద్ద పెడుతుండగా ఒంటిపై మొత్తం పోసుకుంది. ఇక మూడో ముద్దను తీసి బయటికి విసిరేసింది. అలా కొడుకు తినిపించేటప్పుడు అన్నం మొత్తం చాలా వరకు కిందే పడింది. దాన్ని చూసి కొడుకు కోపంతో, ఇలాగైనా అన్నం తినేది అంటూ తల్లిపై కోప్పడ్డాడు. అప్పుడు అమ్మ తన చేతులతో కొడుక్కి అన్నం తినిపిస్తూ, చూడు బాబు, ఒక్కసారి అన్నం పెట్టినందుకే నీకు చాలా కోపం వచ్చింది, కానీ నీ 7 ఏళ్ల వరకు నువ్వు ఇలాంటి అల్లరి పనులు ఎన్ని చేసినా నీకు ప్రేమతో తినిపించేదాన్ని అని ప్రేమతో చెప్పింది. అప్పుడు కొడుకు అమ్మ చేతులను పట్టుకొని, అమ్మా, నీ ప్రేమకు నేను ఎప్పటికీ ప్రతిఫలం ఇవ్వలేను, నువ్వు చేసిన త్యాగాలు ఎంత సంపాదించినా తీర్చలేను అని చెప్పాడు. నిజమే కదా, ఒక్కసారి మన అమ్మను గుర్తు చేసుకోండి.